రేవంత్ రెడ్డిని ఎప్పుడు తీసేద్దామన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు అంటారు. తీసేసేంత ఆశమాషి మంచి రేవంత్ రెడ్డి కాదు. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సముద్రం లాంటి కాంగ్రెస్కు ముఖ్యమంత్రి అయ్యిండు అంటే ఆయన తీసేయనికే ఎవరి వల్ల కాదు. ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. ఓలకు లొల్లి పెడదాం, అక్కడ మీటింగ్ అయ్యి ఇక్కడ మీటింగ్ అయ్యి లొల్లి పెడదాం అనే మాటలు తప్పితే రేవంత్ రెడ్డిని ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఇంకో 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక్కడ మేఘారెడ్డి ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరు, ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఏమి ఇబ్బందులు లేవు. వాళ్ళు వేసినట్టు వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తే వీళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేసినారు. వాళ్ళు 5,000 రైతు బంధు చేస్తే వీళ్ళు 6,000 చేసినారు. వేస్తూనే ఉండరు. ఇంకా ఫ్రీ బస్ అయింది, కరెంటు అయింది, గ్యాస్కు సబ్సిడీ అయింది. రైతుల కష్టాలు చూసి జగదీశ్వర్ రెడ్డి నిన్న కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ముసలి కన్నీళ్ళు జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు కరెంటు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కరెంటు మస్తుంది. మా రైతులకు ఆల్రెడీ సబ్సిడీ ఇస్తున్నాడు. రైతులకు వరికి సన్నవర్లకు సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. ఎకరకు దాదాపు సబ్సిడీ వల్ల 20,000 25,000 రూపాయలు అదనంగా కూడా వస్తున్నాయి. దానివల్ల టీఆర్ఎస్ వాళ్ళు ఉత్త బదనాం చేయడానికనే స్టార్ట్ చేసిన కానీ అన్ని విధాలుగా రైతులు సుఖ సంతోషంతో ఉన్నారు.